సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమే ఆండాళమ్మవారు ఈ లోకంలో అవతరించి తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానాన్ని అనుగ్రహించినటువంటి తల్లి అమ్మవారు అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో ఈరోజు 18వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉందు మదగళిత్తన్ ఓడాదతోళ్ వలయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ கந்தங் கமடம் குடலி கடை திறவாய் ஒந்து எங்கும் கோழி எழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்து நன்பேர்பாட செந்தாமரை கையாள் சீரார் வளையொழிப்ப ஒந்து திறவாய் మగడిందేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇక ఈ రోజు నుంచి 18, 19, 20 ఈ 3 పాశురాలు కూడా సర్వప్రధానులారైనటువంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని ప్రస్తుతిస్తున్నారు ఈ 3 పాశురముల ద్వారా. ఇప్పుడు 18వ పాశురంలో వాక్యానుసంధానం శ్రీయై నమః తిరువయ్యూర్ అనేటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ రోజు పాశురంలో అనుసంధానం చేసుకుంటారు. ఈ 3 పాశురములు కూడా ఓం శ్రీం శ్రీయై నమః అనే వాక్యానుసంధానం. దీని పరంగా మన స్వాపదేశ పరంగా ఆచార్యపరంగా మనం అర్థం చెప్పుకుంటాం. ఇప్పుడు పాశురార్థాన్ని సేవిద్దాం. ఉందు అనగా ఏమిటి? తన చేత పరాభవింపబడిన త్రోసివేయబడిన మదగళిత్తన్ మదపుటేనుగులు కలవాడు ఎవరాయన? ఓడాదతోళ్వళయన్ సాటిలేని భుజపరాక్రమ సంపత్తి కలిగినటువంటి వాడు ఎవరు? నందగోపాలన్ మరుమగళే అంటే నందగోపుల వారు అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అంటే మంచి మదపుటేనుగులను తన వశం వాటిని పరాజయం చేసి వాటి బలాన్ని నిర్జింపజేసి తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, సాటిలేని భుజపర పరాక్రమం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు నందగోపాలుడు, నందుల వారు. అటువంటి నందగోపుల వారికి మరుమగళే అంటే మేనకోడల. ఎవరామె? నప్పిన్నాయ్ నీలాదేవి. ఓ పురుషకార స్వరూపిణి. కృష్ణుని అనుగ్రహం పొందాలంటే నీలాదేవి అనుగ్రహం పొంది మాత్రమే మనం కృష్ణానుగ్రహం పొందగలం. కాబట్టి అటువంటి నీలాదేవిని ప్రస్తుతిస్తున్నారు. ఓ నప్పిన్నాయ్, నీవు మంచి భుజబల పరాక్రమ సామర్థ్యం కలిగినటువంటి నందగోపుల వారికి మేనకోడలివి నువ్వు. అటువంటి నందగోపుని మేనకోడలా నీలాదేవి. ఇంకా ఎటువంటి దానివి? కందం కమడం కుడలి మంచి పరిమళము గుబాళించేటువంటి శిరోజములు కలిగినటువంటి దానివి. కడై తెరవాయ్, నీవు వెంటనే నీ పడుకున్నటువంటి నీ శైల మందిరం యొక్క డోర్ గడియ తెరువుమా, తీయుమా. కోడి ఎంగుం వందు, కోళ్ళు అంతటా కోళ్ళు వ్యాపించి కూస్తున్నాయమ్మా. కోళ్ల కూతలు తెలవారిందని గుర్తు కాదా? కాబట్టి నీవు వెంటనే లేచి నీ తలుపు గడియ తెరవలసినది. అడయిత్తనగాన్ అంటే కూయుచున్నవి, కోళ్ళన్నీ కూయుచున్నవి. అంత మాత్రమే, అదొక గుర్తే కాదు. మాధవి పందల్ మేల్ పలకాల్ కుయిలనంగల్ కూవినగాన్. మాధవి పందల్, నీ ఇంటి వాకిట ఉండేటువంటి గురువింద తీగ పందిరి ఏదైతే ఉందో, మాధవీలతల పందిరి ఏదైతే ఉందో, ఆ పందిరి మీద కోయిలలన్నీ గుంపుగా చేరి అక్కడికి వచ్చి తెల్లవారుతుందని కూస్తున్నాయి. ఆ గుర్తునైనా కూడా నువ్వు స్వీకరించవా? లేవలసినది. నువ్వు ఏం చేస్తున్నది? వీళ్ళు చూశారు. ఇంతకు అమ్మవారు లేవకపోతే ఆ గవాక్షం గుండా లోపలికి చూస్తే అమ్మవారు శ్రీవారు అనగా కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా, నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా వాళ్ళు బంతుల ఆట ఆడుకుంటున్నారు. ఆ బంతులాట సందర్భంలో కృష్ణుడు విరిసినటువంటి ఒక బంతిని, ఆ పూల బంతిని అలాగే చేతిలో పట్టుకున్నటువంటి తల్లి కనిపించింది. అందుకోసమే పందార్ బిరలి అంటున్నారు. బంతి ఒప్పు వేళ్లు కలిగినటువంటి దానా మైత్తునని పేర్పాడా. మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అనుకుంటున్నావు? ఈ నిన్ను ఆశ్రయించడానికి ఎందుకు వచ్చాము అంటే, నీతో కలిసి మేము కృష్ణుణ్ణి పాడాలి. నీవు మా చేత, అందరి చేత మాకు నాయకురాలిగా ఉండి కృష్ణ పరమాత్మను గానం చేయించాలి. మన కృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించేలాగా నీవే చూడాలి. నీ భర్త ఉన్మయిత్రుని పేరుపాడా, నీ భర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే గానం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. మేమందరము కలిసి నీతో కలిసి పరమాత్మను గానం చేస్తాము. నీ భర్త అయిన కృష్ణనామ సంకీర్తనం చేయడానికి మేము వచ్చాము. షీర్ ఆర్ వళై వళిప్ప. కాబట్టి నీవేం చేయాలి? కాంతి సంపన్నములైనటువంటి
నీ చేతుల గాజులు గల్లు గల్లు మనుచుండగా మగిడిందు వందు షెన్ తామరై కయ్యాళ్, నీవు సంతోషంగా మేము కృష్ణ పరమాత్మను గానం చేయడానికి నీ భర్తను గానం చేయడానికి వచ్చాం కాబట్టి నీవు వెంటనే సంతోషంతో నడుచుకుంటూ వచ్చి మంచి కెందామరల వంటి ఆ ఎర్ర తామరల వంటి చేతులతో నీవు వెంటనే తీరవాయ్ గడియ తెరువుమా ఏల్ ఓ రంపావాయ్, ఇది మా వ్రతం అయ్యున్నది చెప్పని సర్వప్రధానులైనటువంటి నీలాదేవిని ఆశ్రయించడం, నీలాదేవిని ప్రస్తుతించడం ఈ పాశురంలో జరిగింది. ఈ పాశురమే కాదు, రేపటి పాశురంలో, తర్వాత ఇంకా మరో రోజు పాశురంలో కూడా ఈ మూడు అందరి ఒక్కొక్క గురించి ఒక్కొక్క పాశురమే చెబితే అమ్మవారు ఈ 3 పాశురములు నీలాదేవిని ప్రస్తుతి, అందుకని ఆమె అంత ప్రధానురాలు. నీలాదేవి అనుగ్రహంతో తప్ప పెరుమాళను పురుషకార స్వరూపం అయినటువంటి నీలాదేవిని పురస్కరించుకోకుండా, నీలాదేవిని ప్రస్తుతించకుండా స్వామివారి అనుగ్రహం కలగదు. కాబట్టి అటువంటి నీలాదేవిని ప్రస్తుతిస్తూ ఈ రోజు పాశురంతో ఆరంభించారు నీలాదేవిని ప్రస్తుతించడము. ఇది ఈ పాశురం యొక్క ముఖ్య అర్థము. తర్వాత స్వాపదేశంలో కూడా మనము ఇది ఆచార్యపరంగా ఇప్పుడు స్వాపదేశంలో మనకు కనబడుతూ ఉంది. ఏమిటి స్వాపదేశంలో ఇక్కడ అర్థం అంటే ఉందు మదగళిత్తన్ అనే చెప్పని అర్థం. అంటే తన్ను ఇచ్చుకొని తన్ను అనుభవించుటకు వలసిన బలమును ఇచ్చువాడు దేవుడు. పరమాత్మ ఎటువంటి వాడట, తనను తాను సమర్పించుకుంటాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తాడో ఆశ్రయించిన వానికి తనను తాను మొత్తం తనను అనుభవించడానికి తగిన విధంగా తనను తాను సమర్పించుకుంటాడు భగవంతుడు. ఇప్పుడు మనమేదో మాట వరుసకు స్వామి మేము మమ్ములను మేము మీకు సమర్పించుకుంటున్నామో అని నోటి వరుసకో మాట వరుసకో ఏదో అంటాం. కానీ భగవంతుడు అట్లా కాదు. ఒక్కసారి నువ్వు మనసుతో అన్నా, మనసుతో అనకపోయినా, ఏదో రకంగా అన్నా ఆ మాట అంటే చాలు, నీ వాణ్ణి స్వామి అని చెప్పని అనగానే ఆయన తనను తాను మనకు సమర్పించుకునేటువంటి వాడు అటువంటి స్వామి. కాబట్టి ఏ ఆత్మదాహ బలదాహ అనే శృతి ఇక్కడ చెబుతూ ఉన్నది. అంటే తనను తాను భక్తులకు సమర్పించుకునేటువంటి వాడు భగవంతుడు. భక్తుడు నిజంగానే అంటాడో లేదా మాట వరుసకే అంటాడో తెలియదు, కానీ భగవంతుడు మాత్రము తనను ఆశ్రయించిన వారికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి వాడు. అటువంటి వారు భగవంతుడు. ఇది ఆచార్యపరంగా చెప్తారు. ఇంద్రియ గజములను మదగజములను అణిచినటువంటి వాడు అని చెప్పంటే ఇంద్రియములు అనేటువంటి గజములను అణిచినటువంటి వాడు మన యొక్క ఆచార్యుడు అని చెప్పన్నాడు. ఓడాద తోళ్వలయన్ అంటే ఎవరైతే ఇతనితో వాదం చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా పరాజితులను చేసేటువంటి వాడు మన యొక్క ఆచార్య పురుషుడు. అతి ప్రతివాది భయంకరుడు అని చెప్పి అంటాం కదా. ఆ విధంగా కవితార్కిక కలభ వజ్ర కబళి కృతిసింహ అని చెప్పని అంటారు మన యొక్క ఆచార్య పురుషులను. నందగోపాలన్ మరుమగళే అంటే ఇక్కడ ఏమిటి, ఆచార్యుడు ఏ స్థానంలో ఉంటాడు, స్వామి వారికి పత్ని స్థానీయుడుగా అంటే భార్యాస్థానీయుడుగా, అంటే లక్ష్మి ఏ విధంగా పురుషకార స్వరూపిడిగా ఉంటుందో ఆ విధంగానే ఈ ఆచార్యుడు కూడా మనను మనను గురించి స్వామి వారికి విన్నవించి మనను ఉన్నతులుగా తీర్చిదిద్ది పరమాత్మ చేకొనేలాగా చేసేటి పురుషకార్యం చేసేటువంటి వాడు మన ఆచార్య పురుషుడే. నప్పిన్నాయ్ అంటే నప్పిన్నాయ్ నీలాపిరాటిని ఎలా వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ, సప్త వృషభ భంజనము అంటే 7 మదించినటువంటి వృషభాలను మర్దించి ఆమెను పెళ్ళాడాడు కదా. అదే విధంగా ఆచార్యుడు అనేటువంటి వాడు అరిషడ్ వర్గము అంటారు. కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు అనేటువంటి ఈ యొక్క అరిషడ్ వర్గాలను నిర్జించినటువంటి వాడు, నిర్జించి సర్వేశ్వరుడి చేత స్వీకరించబడినటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఆచార్య పురుషుడు. కందం కమలం కుడలి అంటున్నారు. ఇక్కడ ఏమిటి అంటే పుష్పములు కలిగినటువంటి శిరోజములు, పుష్పములు పెట్టుకున్నటువంటి శిరోజములు కలిగినటువంటి నప్పిరాటి. అదే విధంగా పుష్పములు అంటే ఈ పుష్పాలు కాదు, మన ఆచార్యుడు కూడా పుష్పములు ధరించి ఉంటాడు. ఏ పుష్పాలు అంటే అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ అని చెప్పబడినటువంటి అష్టవిధ పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆచార్యుడు ఎప్పుడు కూడా తన శిరస్సును ధరించి ఉంటాడు. అటువంటి గుణములు కలిగి ఉంటాడు. ఆ గుణములు గుబాళించేటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఆచార్యుడు. కడై తిరువాయ్ సర్వార్థములు మనం పొందదగినటువంటి అంగడి వంటి వాడు, పెద్ద సూపర్ మార్కెట్ లాంటి వాడు మన ఆచార్యుడు. ఎట్లా అంటే అన్ని కావలసిన వస్తువులన్నీ సూపర్
సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా. అదేవిధంగా కావలసినమైనటువంటి భగవత్పరమైనటువంటి వరిష్టమైనటువంటి అర్థములన్నీ కూడా మనకు ఆచార్యుడి నుంచి మనకు లభిస్తాయి, పొందుతాము. వందు ఎంగుంకోటి ఎడైత్తడాన్ అనగా మంచి సారభూతమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి సత్శిష్యులు ఉండే చోటుకు వచ్చి ఉన్నాము అని చెప్పి అంటున్నారు. మాధవి పందల్ మేల్ పలకాల్ కుయలనంగల్ లక్ష్మీదేవి ప్రాపును పొందినటువంటి కోకిలల వంటి వారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు, పొందినటువంటి ఆచార్య పురుషులు ఈ కోకిల వంటి వారే అని చెప్పి, నీలాదేవి అనుగ్రహం పొందినటువంటి ఆ మాధవి పందిరి కింద, మాధవి లతల పందిరి మీద ఉంచేటువంటి కోయిలను అన్నారు కదా. అంటే లక్ష్మీ పాపును పొందినటువంటి, లక్ష్మి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందినటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యులు అని అర్థం. పికహ కూజతి పంచమం, వారి యొక్క శ్రీసూక్తులు ఏవైతే ఉన్నావో పంచమ వేదం అనదగినటువంటివి. ఆచార్య శ్రీసూక్తులే వేదములో చెప్పండి వరిష్టార్థములు చెప్పేటువంటివి కదా. కాబట్టి అటువంటి వారు. కోయిల మొదట ఏం చేస్తుంది, మావి చిగురును బాగా మేసి తిని ఆ ఒగరును తీర్చుకున్నటకై తర్వాత పనస పండు రసము ఆస్వాదించినట్లుగా వీరు కూడా కావ్య నాటకాదాలు సాధారణ సాహిత్యమంతా చదివి మనకు అవసరమైనటువంటి భగవంతుని గురించినటువంటి విషయ ఉత్తమమైనటువంటి ఆ యొక్క భగవత్ రసాన్ని మనకు అందింపచేస్తూ ఉంటారు. చందామ రక్కయ్యాళ్ అంటే ఇది ఆచార్యుడు తన ఉపదేశ ముద్ర చేత ఈ యొక్క పద్మమును పోలినటువంటి శ్రీహస్తాన్ని కలిగి ఉంటాడు అని అర్థం. ఉన్మిద్ర పద్మ సుభగాం ఉపదేశ ముద్రాం అంటారు. శ్రీరార్ ఒళయొళిప్ప తిరవాయ్ అంటున్నారు. అనగా ఏమిటి, మా చేతులు గలగలలాడగా, చేతులు శబ్దించుతుండగా, చేతుల గాజులు శబ్దించుడగా రావమ్మా అని చెప్పని ఆమెను నీలాదేవిని అంటే ధ్వన్యర్థముతో కూడుకున్నటువంటి అర్థ విశేషాలు. ఎలాగైతే ఆండాళ్ళు తిరుప్పావై దివ్య ప్రబంధ వాచ్యం కేవలం వాచ్యార్థం మాత్రం చెప్పి ఊరుకుంటే కాదు, స్వాపదేశపరంగా ఆచార్యపరంగా చెప్పేటువంటి ధ్వన్యర్థ విశేషాలను కూడా తెలిపేటువంటి వాడు ఆచార్యుడు అని అర్థం. కాబట్టి మగిడిందు మేము బలవంతంగా మేమేదో ప్రార్థిస్తే, మేమేమో బలవంతం చేస్తే వచ్చి చెప్పడం కాదు, నీవే స్వయముగా సంతోషించి ఆచార్యవర్య భగవంతుడి యొక్క శ్రీసూక్తులను వర్షించాలి అని చెప్పని చెప్తున్నారు. ఇదంతా కూడా శ్రీ భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని ఈ పాశురంలో చెప్పినట్టుగా స్వాపదేశార్థంలో చెప్తున్నారు. 16 వేల మంది తరుణులో నీలాదేవి ఎట్లయితే ప్రధానురాలో, సమస్తమైనటువంటి ఆచార్య గోష్ఠిలో ఆచార్యులలో జగదాచారులైనటువంటి రామానుజుల వారే ప్రధానులు అని చెప్పని ఆచార్యుల వారిని గురించి చెప్తారు. సప్త వృషభములను నిర్జించినట్టుగా భగవంతుడు నిర్జించినట్టుగా ఆరుషమేంబడి అతని అడియరుత్తాన్ వాడి అనే భాషలలో చెప్పబడిన 6గురిని కూడా షెరు కరియై చిరుదు మరత్తీర్తు విట్టాన్ వాడియే అని కలిపురుషుడు మొత్తం విరోధులు 7గురిని కూడా నిరసించినటువంటి వాడు భగవద్ రామానుజస్వామి అని చెప్పని చెప్తున్నారు. కందం కమడం గుడలి అంటే అర్థం ఏంటి, శిరయ్య మన స్వామివారు ఎప్పుడు భగవద్ రామానుజ స్వామి వారు శిఖయా శేఖరణం పతిం యతీనాం, మంచి శిఖాలంకృతుడైనటువంటి వాడు. పందారు విరలి అంటే లీలా విభూతి నిత్య విభూతి ఈ రెండింటిని కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి ఉడయవర్ అటువంటి వారే ఈ పందారు విరలి అని చెప్పబడి పదం చేత ఉభయ విభూతులను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, తన వాటికి అధినాథుడైనటువంటి వాడు భగవద్ రామానుజస్వామి అని చెప్పని ఆచార్యపరంగా వ్యాఖ్యానించి ఈ పాశురాన్ని చెబుతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.